హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు యుఎస్సిఎస్ వాళ్ళు ఒక కొత్త మెమో అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానివల్ల చాలామంది నష్టపోయే అవకాశం ఉంది. ఇంతకీ ఆ మెమోలో ఏముంది, ఎవరు ఎక్కువగా నష్టపోతారు, ఎవరి మీద ఆ ఇంపాక్ట్ ఎక్కువగా పడే అవకాశం ఉంది చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పారండి, దినదినగండం నూరేళ్ల ఇష్యూ అని. అమెరికాలో ఉండే నాన్ ఇమిగ్రెంట్స్కి ఇది ఎగ్జాక్ట్గా సూటబుల్ అవుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అమ్మయ్య, ఈ గండం దాటాం, ఇంకా మనం సేఫ్ అనుకునే లోపు ఇంకొక గండం వచ్చి తలుపు తట్టేస్తూ ఉంటుంది. అలా ఉంది అమెరికాలో ఉండే నాన్ ఇమిగ్రెంట్స్ పరిస్థితి. ఈరోజు యుఎస్సిఎస్ వాళ్ళు ఒక మెమో రిలీజ్ చేయడం జరిగింది. ఈ మెమో ప్రకారం ఎవరైతే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఇకపై అమెరికాలో అప్లై చేసుకోలేరు. ఈ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఏంటి అని అంటే, ఎవరైతే వర్క్ వీసా మీద అమెరికాకు వస్తారో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డుకి అప్లై చేసుకుంటూ ఉంటారు. సో ఆ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డుకి అప్లై చేసుకుంటే ఆ ప్రాసెస్ కంప్లీట్ అయితే కనుక వాళ్ళు గ్రీన్ కార్డు క్యూలోకి ఎంటర్ అయినట్టే. ఆ పీరియడ్ అప్లై చేసిన పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ కరెంట్ ఇయర్ అయితే కనుక మనం అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనే దానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం I-485 ఫామ్ ఫిల్ చేసి ఇంకొన్ని నీడెడ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి అటాచ్ చేసి యుఎస్సిఎస్ వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అప్లికేషన్ని రివ్యూ చేసి ఓకే అనుకుంటే గ్రీన్ కార్డ్ ఈఏడి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మనం గ్రీన్ కార్డుకి అప్లై చేసుకోవడం, ఆ తర్వాత గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి సిటిజన్షిప్కి అప్లై చేసుకోవడం ఇలా జరుగుతూ వస్తుంది. మ్యాక్సిమం అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది ఇప్పటి వరకు అమెరికాలోనే అప్లై చేసుకున్నారు, అమెరికాలోనే అయిపోతుంది. రీసెంట్గా ఈ గ్రీన్ కార్డుకి అప్లై చేసుకున్నాక అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసినప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక, అంటే ఏదన్నా రాంగ్ డాక్యుమెంట్స్ పెట్టారు, లేకపోతే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారు, లేదా ఏదన్నా మిస్ అవుతుంది, సమ్ డౌట్స్ ఉంటే కనుక ఇంటర్వ్యూకి పిలిచే అవకాశం ఉంది, లేదంటే ఆర్ఎఫ్ఈస్ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటి వరకు. లేదంటే యాజ్ యూజువల్ గ్రీన్ కార్డు ఈఏడి అయితే ఇష్యూ చేస్తారు. జస్ట్ రివ్యూ చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇకపై ఈ ప్రాసెస్ అంతా అమెరికాలో జరగదు. సో ఎవరైతే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేశారో, ఆల్రెడీ చేస్తున్నారో, ఫ్యూచర్లో చేయబోతున్నారో వాళ్ళందరూ ఇకపై వాళ్ళ హోమ్ కంట్రీకి వెళ్ళి, అంటే మనం ఇండియన్స్ కాబట్టి ఇండియాకి వెళ్ళి కాన్సులేట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అడ్జస్ట్మెంట్ స్టేటస్కి సంబంధించి. అలా చేసుకుంటేనే మనకి గ్రీన్ కార్డు ఈఏడి అనేది ఇష్యూ చేయడం జరుగుతుందన్నమాట. లేదంటే కుదరదు. ఓకే, ఇండియాకి వెళ్ళి కాన్సులేట్ ప్రాసెస్ ఏంటి అంటే, యూజువల్గా మనం ఏ వీసా మీదైనా సరే అమెరికాకి రావాలి అని అంటే ఖచ్చితంగా మనం కాన్సులేట్కి వెళ్ళి, అమెరికన్ కాన్సులేట్కి వెళ్ళి మనం వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వీసా స్టాంపింగ్ అయిన తర్వాతే మనం అమెరికాకు వస్తాం. ఇదే కదా ప్రాసెస్, కాన్సులేట్ ప్రాసెస్. సేమ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి సంబంధించి కూడా అలాగే గ్రీన్ కార్డు ప్రాసెస్కి సంబంధించి వాళ్ళు కాన్సులేట్కి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఇంటర్వ్యూలో వాళ్ళు ఓకే అనుకొని స్టాంప్ వేస్తేనే మనకి గ్రీన్ కార్డు ఈఏడి అనేది ఇష్యూ చేస్తారు, లేదంటే లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో యూజువల్గా యుఎస్సిఎస్ వాళ్ళు మన అప్లికేషన్ని రివ్యూ చేస్తూ ఉంటారు. ఇకపై యుఎస్సిఎస్ వాళ్ళతో పాటు కాన్సులేట్ ఆఫీసర్స్ కూడా మన అప్లికేషన్ని రివ్యూ చేయబోతున్నారనమాట. వాళ్ళకి ఆ టైంలో ఏదనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు మనకి గ్రీన్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ యాక్సెప్ట్ చేయాలంటే, మన అప్లికేషన్ యాక్సెప్ట్ చేయాలంటే మెయిన్గా కొన్ని పాయింట్స్ అనేవి ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. ఏ ఒక్క నెగిటివ్ పాయింట్ దొరికినా కూడా మన అప్లికేషన్ డినైల్ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఫస్ట్ థింగ్, మీరు ఇదివరకు ఏమైనా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారా, ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ కానీ ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేశారా? రెండవది, మీరు ఎన్నాళ్ళ నుంచి అమెరికాలో ఉంటున్నారో మీ మీద ఏమైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా లేవా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మీరు ఏమైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదా, పోలీసులు ఏమైనా అరెస్ట్ చేశారా పర్టికులర్ ఇష్యూ గురించి, మీరు గిల్టీగా ఫీల్ అయ్యారా లేదా అనేది సెకండరీ మ్యాటర్. పోలీసులు ఏమైనా అరెస్ట్ అయ్యారా, మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, ఇవి. ఫైనాన్షియల్గా మీరు అమెరికాలో ఉంటున్నారా, మీకు అమెరికన్ గవర్నమెంట్ దగ్గర నుంచి
ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా తీసుకున్నారా, మీరు ట్యాక్సులు కరెక్ట్గా పే చేస్తున్నారా, మీ ఫైనాన్షియల్ స్టేటస్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, మీకు గవర్నమెంట్ సపోర్ట్ ఏమైనా కావాలా ఫైనాన్షియల్గా మన పొజిషన్కి, అవి కాకుండా మీరు ఇక్కడ హెల్త్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, మీరు గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏమైనా తీసుకుంటున్నారా హెల్త్కి సంబంధించి, మీకు సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, దానికోసం గవర్నమెంట్ మనీ ఎక్స్పెండిచర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందా, అంటే సపోర్ట్ చేయాల్సి ఉంటుందా, ఎలా ఉంది మీ హెల్త్ కండిషను, అది కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారండి. వీటిల్లో ఏ ఒక్క నెగిటివ్ పాయింట్ దొరికినా సరే ఖచ్చితంగా మీ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది డినైల్ చేసే అవకాశమే ఎక్కువగా ఉంది. 99% డినైల్ అయ్యే అవకాశమే ఉందండి. ఎందుకు అనంటే ఈ రోజుల్లో హెల్త్ కండిషన్ పర్ఫెక్ట్గా ఉండి 100% కరెక్ట్గా ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు లేరు నాకు తెలిసినంతవరకు. అదేవిధంగా మీరు గతంలో కానీ ప్రస్తుతం కానీ ఏ విధంగానైనా సరే మీ శాలరీ బాగున్నా సరే మీరు గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏమైనా తీసుకున్నారా లేదా, చాలామంది గవర్నమెంట్ బెనిఫిట్స్ తీసుకుంటారు. ఇన్ కేస్ వాళ్ళు ఎలిజిబుల్ అయినా కాకపోయినా కూడా గవర్నమెంట్ బెనిఫిట్స్ తీసుకునే వాళ్ళు చాలామందే ఉంటారండి. నాన్ ఇమిగ్రెంట్స్ కూడా నేను చెప్తుంది, ఇమిగ్రెంట్స్ తీసుకుంటారు, నాన్ ఇమిగ్రెంట్స్ సంగతి నేను చెప్తుంది. సో నాన్ ఇమిగ్రెంట్స్ కూడా పిల్లలకు సంబంధించి ఇంకొక దానికి సంబంధించి ట్యాక్స్కి సంబంధించి గవర్నమెంట్ బెనిఫిట్స్ తెలిసి కానీ తీసుకుంటూ ఉంటారు. సో అలాంటివన్నీ చెక్ చేస్తారనమాట. సో చెక్ చేసినప్పుడు ఏ చిన్న నెగిటివ్ పాయింట్ దొరికినా మీ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది డినైల్ అయ్యే అవకాశమే ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది, మనం కంట్రీకి అమెరికా దాటి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి మన హోమ్ కంట్రీలో కాన్సులేట్ ప్రాసెస్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ న్యూ మెమో ప్రకారం కాన్సులేట్ ఆఫీసర్ మనది అప్రూవల్ చేస్తేనే మనకి అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ కింద గ్రీన్ కార్డ్ ఈఏడి అనేది అప్రూవల్ వస్తుంది. ఓకే, అయితే మనకి అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి సంబంధించి అపాయింట్మెంట్ తీసుకోవాలా, మనందరం నాన్ ఇమిగ్రెంట్స్, ఒకవేళ స్టాంపింగ్ లేకపోతే స్టాంపింగ్ అపాయింట్మెంట్ తీసుకోవాలా, రెండింటికి కలిపి అపాయింట్మెంట్ ఇస్తారా, సపరేట్ అపాయింట్మెంట్స్ తీసుకోవాలా, సపరేట్ అపాయింట్మెంట్స్ తీసుకుంటే టైం గ్యాప్ ఎంత ఉంది, ఓకే దానికి దీనికి మధ్యలో ఒక 3 వీక్స్ టైం గ్యాప్ ఉంది. 3 వీక్స్ టైం గ్యాప్ ఉంటే మన జాబ్ అప్పటి వరకు ఉంటుందా ఉండదా, ఓకే ఒకే అపాయింట్మెంట్లో రెండింటిని చేసుకోవచ్చు అని చెప్పారు. ఒకే అపాయింట్మెంట్లో రెండింటిని చేసుకోవాల్సి వస్తే కనుక ఓకే గ్రీన్ కార్డ్ అప్లికేషన్ అనేది మన అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది అప్రూవల్ అయ్యింది, మన వీసా స్టాంపింగ్ అనేది డినైల్ అయ్యింది, అంటే రిజెక్ట్ చేశారు. మనం అమెరికా రాగలమా, రాలేము. సో గ్రీన్ కార్డు మాకు అప్రూవల్ వచ్చేసింది, మేము రాగలము అని అంటే ఎట్లా వస్తారు, అది మనకి ఆ కార్డు రావడానికి మినిమం 3 వీక్స్ to 4 వీక్స్ పడుతుంది. అది కూడా అమెరికాలో ఉండే అడ్రస్కే వస్తుంది. అప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం అమెరికా రావాలి అనుకుంటే రాలేము. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మన వీసా స్టాంపింగ్ అనేది రిజెక్ట్ అవ్వకూడదు. ఓకే రిజెక్ట్ అయింది, మనం ఇంకొక ఎంప్లాయర్ ద్వారా మళ్ళీ వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాము అని అంటే $1,00,000 వీసా ఫీజు అనేది అడ్డంకిగా నిలుస్తుంది. దానివల్ల మనం అమెరికాకి రాలేము. ఓకే వీసా స్టాంపింగ్ మనకి ఫేవర్గా వచ్చింది, అప్రూవల్ అయింది, బట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది మనకి రిజెక్ట్ అయింది, డినైల్ అయింది. అప్పుడేంటి పరిస్థితి, సో మనం నాన్ ఇమిగ్రెంట్గానే రావాల్సి వస్తుంది తప్ప అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ కింద మనల్ని మళ్ళీ యాక్సెప్ట్ చెయ్యరు. దానికోసం మళ్ళీ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మళ్ళీ కరెంట్ ఇయర్ మనం అప్లై చేసిన ఇయర్ కరెంట్ ఇయర్ అవ్వడానికి మళ్ళీ 15 ఏళ్ళలో 50 ఏళ్ళలో 40 ఏళ్ళలో పడుతుంది. అది ఇంపాసిబుల్. సో ఇలా చూసుకుంటూ పోతే ఇండియాకి వెళ్ళి కాన్సులేట్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని మన వీసా స్టాంపింగు అలాగే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ 2 అప్రూవల్ అవ్వడం అనేది 99% జరగని పరిస్థితి. సో బేసిక్గా నాకేమనిపిస్తుందంటే ఈ మెమో అనేది ఇంప్లిమెంట్ చేస్తే ఆల్మోస్ట్ గ్రీన్ కార్డ్ రావడం అనేది అమెరికాలో ఉండే నాన్ ఇమిగ్రెంట్స్కి ఇంపాసిబుల్ అని నాకు అనిపిస్తుందండి. ఇదంతా తెలిసినాక మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదొక్కటే కాదు, సో ఎవరైతే ఇక్కడ నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ మీద ఉంటున్నారో వాళ్ళు ఒకవేళ మీరు అప్లై చేసుకున్నా సరే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసుకున్నా మీ నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ని కంటిన్యూ చేస్తేనే మంచిది అని ఇమిగ్రేషన్ అటార్నీస్ చెప్తున్నారు. ఎందుకు అనంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది మనం ఇండియాకి వెళ్ళి కాన్సులేట్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఏమవుతుందో తెలియదు, పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందో మనకు తెలియదు.
సో ఇమ్మీడియట్గా దాన్ని వదిలేయకుండా, నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ని వదిలేయకుండా మీరు నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ని కంటిన్యూ చేస్తేనే బెటరు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, వీళ్ళ వరకు బాగానే ఉంది. మా పిల్లలు అక్కడ పుట్టారు, లేకపోతే నా హస్బెండో వైఫో అమెరికన్ సిటిజన్, సో మా పరిస్థితి ఏంటి అని అంటే, అలా మీరు గ్రీన్ కార్డు పొందాలి అన్నా కూడా ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేయాల్సిందే. అప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ కంప్లీట్ అవ్వాల్సిందే. ఆ టైంలో కూడా మీ హెల్త్ కండిషన్స్, మీ ఫైనాన్షియల్ కండిషన్స్ అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు ఏదైనా సరే వాళ్ళకి కరెక్ట్ కాదు అనిపిస్తే మ్యాక్సిమం డినైల్ అయ్యే అవకాశమే ఉంది. బేసిక్గానండి గ్రీన్ కార్డు ఇవ్వకుండా డినైల్స్ చేయడానికే ఎక్కువగా ఆస్కారం ఉందని నాకు అనిపిస్తుంది ఈ కొత్త మెమో ద్వారా. ఇది ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే, ఇంతవరకు ఈ డేట్ నుంచి మేము ఇది స్టార్ట్ చేస్తున్నాము, లేకపోతే ఈ డేట్ నుంచి ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్ రెడీ అవుతుంది అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. కానీ ఆల్రెడీ నేను విన్నదాని ప్రకారం కొన్ని డినైల్స్ అయితే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ కింద ఎవరైతే అప్లై చేసుకున్నారో దానికి సంబంధించి కొన్ని డినైల్స్ అయితే అవుతున్నాయంట. బేసిక్గా ఆల్రెడీ ఆ ప్రాసెస్ అనేది ఇండైరెక్ట్గా స్టార్ట్ చేశారు, డైరెక్ట్గా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. డైరెక్ట్గా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది అయితే ఎవరికి తెలియదు. కానీ ఈ మెమో అనేది ఆల్రెడీ అప్లై చేస్తున్న వాళ్ళకు కూడా అప్లికబుల్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇకపై అమెరికా గ్రీన్ కార్డ్ రావడం అనేది ఆల్మోస్ట్ 95% to 99% వరకు ఇంపాసిబుల్ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కనుక ఈ మెమో కనుక పాస్ చేసుకొని స్టార్ట్ చేస్తే, ఈ మెమోని పాస్ చేసి ఆ రూల్ అప్లికబుల్ చేస్తే కనుక ఇంకా ఇండియన్స్ ఎవ్వరూ అమెరికా గ్రీన్ కార్డు పొందలేకపోవచ్చు. ఇది కేవలం ఇండియన్స్కే కాదండి, వరల్డ్లో అన్ని కంట్రీస్కి ఎవరైతే అమెరికాకు వస్తున్నారో వాళ్ళందరికీ అప్లికబుల్ అవుతుంది. ఓన్లీ ఇండియన్స్ కాదు. కాకపోతే మన ఇండియన్స్ ఎక్కువ పర్సంటేజ్ వస్తారు, ఎక్కువ పర్సంటేజ్ గ్రీన్ కార్డ్స్కి అప్లై చేస్తారు కాబట్టి మన వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందన్నమాట. ఇదండి యూఎస్సిఎస్ వాళ్ళు కొత్తగా రిలీజ్ చేసిన మెమో ఇష్యూ. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.